ఏపీ జెన్కో యాష్ పాండ్ కి గడ్డిపడ్డ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాదాల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా మొత్తుకూరు మండలం నేలటూరులోని ఏపీ జెన్కో యాష్ పాండ్ కట్ట తెగిన ప్రదేశాన్ని సిపిఎం నెల్లూరు జిల్లా బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కట్టను నాసిరకంగా నిర్మించిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలన్నారు. కట్ట తెగిపోతోందని చుట్టుప్రక్కల రైతులు హెచ్చరించినా జెన్కో ఇంజనీర్లు స్పందించలేదని తెలిపారు. నష్టపోయిన రైతాంగానికి ఎకరాకి 3 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని స్థానికంగా చేపల వేట మీద ఆధారపడ్డ గిరిజనులు దళిత కుటుంబాలకు 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైతాంగానికి కావాల్సిన పంట నష్టం కానీ అట్లాగనే బకింగ్హామ్ కోమ్ కెనాల్కి సంబంధించిన వాటర్ అంతా పోయి ఆడుండే చేపలు పట్టుకునేటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా కనీసం కుటుంబానికి ఒక 10,000 రూపాయలు ఇవ్వాలి. ఈ నష్టపరిహారాన్ని వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుని ఆడ విచారణ జరిపి ఆ రైతాంగానికి కానీ మత్స్యకారులకు కానీ ఆడుండేటువంటి గిరిజన కుటుంబాలకు కానీ వీళ్ళందరినీ కూడా ఆ పైపులు లీకేజ్ ఉన్నటువంటి వాటిని సరిచేసి రాబో కాలంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండి చేసేదానికి చూడాల్సిన పరిస్థితి. అవి సకాలంలో రైతాంగానికి ఇవ్వకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి వాళ్ళకి రైతాంగానికి ఆదుకునేదానికి సిపిఎం పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.